నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కడప జిల్లాలో రెండో రోజు మహానాడు జరుగుతుంది. మహానాడుకు మొదటి రోజు భారీ ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ రోజు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తీర్మానాలు, కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెండో రోజు కూడా ప్రజాప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ సభలో 6 సూత్రాల్లో 3 అంశాల మీద తెలుగు జాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ అంశాలపై ఈ సమావేశంలో తీర్మానం చేస్తారు. కడప జిల్లాలో రెండో రోజు మహానాడు జరుగుతుంది. మహానాడుకు మొదటి రోజు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కడప నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఈరోజు రెండో రోజు జరుగుతోంది మహానాడు, ఎలా ఉండబోతోంది? ఈరోజు ఏ తీర్మానాలు చేసే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. కడప జిల్లాలో రెండో రోజు మహానాడు మరి నిర్వహించడానికి నిన్నటి దినాన మరి ఈ రోజు నుంచి రేపు కూడా ఈ 3 రోజులు మహానాడు నిర్వహించడానికి కూడా కడప జిల్లాలో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కడప జిల్లాలో మహానాడు ఘనంగా మరి మొదటి రోజు జరిగింది. రెండో రోజు కూడా మరి ఈ యొక్క మహానాడు కార్యక్రమం కూడా కడప నగరంలో ఎక్కడ చూసినా కూడా పచ్చ తోరణాలతో మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనము కడప కోటిరెడ్డి సర్కిల్లో మనం ఉంటున్నాం. ఈ యొక్క మహానాడు రెండో రోజు కూడా రెండో రోజు ఈరోజు ఎన్టీ రామారావు గారి యుగ పురుషుడు జయంతి సందర్భంగా కూడా ఇంకా ఆయనకు ఘన నివాళులు నిర్వహించనున్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు, పేదరికం లేని సమాజం అనే సహకారమైన విజను, స్వర్ణాంధ్ర విజను, మరి అదేవిధంగా తెలంగాణ తీర్మానం అనే మధ్యాహ్నం వరకు ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా తీర్మానాలు చేయబోతున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజాపాలనపై వైసీపీ విష ప్రచారం, తెలంగాణ పైన కూడా తీర్మానము, మరి అధ్యక్ష ఎన్నిక ప్రచారము, అభినందనలు కూడా తెలంగాణ తీర్మానం కూడా జరుగుతూ పోతుంది. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి మరి ఎన్నుకోవడము, కమిటీ జిల్లాకు సంబంధించినటువంటి ఈ విధంగా ప్రధానంగా చూస్తే కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమాన్ని కూడా మరి భారీ ఎత్తున కూడా ఈ రెండో రోజు కూడా దాదాపు 25,000 మంది కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా టీడీపీ నాయకులు కూడా చెబుతూ ఉంటున్నారు.
ఈ యొక్క కడపలో జరుగుతున్నటువంటి ఈ మహానాడుకు సంబంధించి మొత్తము కూడా ఈ యొక్క రెండో రోజు కూడా ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఇంకా రాజకీయ రాయలసీమకు సంబంధించి మరి రాజకీయ భవిష్యత్తు ఇంకా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువచ్చినటువంటి ఇంకా అనేక విషయాలన్నిటి కూడా ఈరోజు తీర్మానాలు చేయబోతున్నారు. జ్యోతి, ఇకపోతే ముఖ్యంగా ఈరోజు ఏ అంశాలపై ఎక్కువగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు సాధించిన విజయాలతో పాటు ఇంకా నెరవేర్చవలసిన హామీలు ఇలాంటి వాటి మీద కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా? జ్యోతి, పేదరిక నిర్మూలనము, సామాజిక న్యాయము, విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇంకా అనేకమైనటువంటి అంశాలపైన కూడా ఈరోజు తీర్మానాలు చేయబోతుంటున్నారు. ఈ యొక్క తీర్మానాలకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా మరి అన్నిటి కూడా సిద్ధం చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క తీర్మానాలు కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా ఘన నివాళులు నిర్వహించి సాయంకాలం కూడా ఈ జాతీయ ప్రజాదర్శి ఎన్నిక కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు.